ఏంటోనండి పుట్టుక ఎప్పుడో తెలియట్లేదు, చావు ఎప్పుడో తెలియట్లేదు. అన్నీ సడన్గా అసలు అలా జరిగిపోతున్నాయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక పొద్దున్నే అయితే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పిల్లలు పొద్దున్నే ఇక అంతా ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట. రాత్రే గిన్నెలు అన్నీ తోమేసుకున్నా, ఇంకా పిండి కూడా వేసుకున్నానండి. ఇడ్లీ పిండి వేసాను రాత్రి, అందుకనేసి పత్రం అక్కడ పెట్టాను, కడిగేసి అక్కడ పెట్టేశాను. నైట్ 10 అయింది అసలుకి. నైట్ అంతా అసలు కుక్కలన్నీ ఏడుస్తూనే ఉన్నాయి అసలు ఒక్కటే పనిగా. ఒక పిచ్చి కుక్క చిన్నది అసలు తిరుగుతూ ఉంది, ఒక ఆట ఆడిచిందండి మా వీధిలో కుక్కలన్నిటిని. అసలుకి మామూలుగా లేదు. కొంచెం పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త అండి, బయటకు ఒంటరిగా పంపించకండి. కుక్కలు అసలు ఉండి ఉండి కూడా అట్లానే పిక్క పట్టేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉంచుకోండి. మీరే వెళ్ళండి పిల్లలతో పాటు బయటికి వెళ్ళినప్పుడు. మీరు ఇప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉంటున్నారు ఎట్లా కుక్కలు అసలు దాడి చేస్తున్నాయో. చాలా వీడియోస్లో వస్తున్నాయండి, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి కొంచెం. ఇకైతే ఈ కడాయి నేను తీసేసి అసలు నిన్న తీసేసి మార్చేద్దామనేసి పక్కన పెట్టేసా. లేయర్స్ అన్నీ కూడా లేస్తున్నాయి అనమాట. ఇక నేను పని చేసుకొని కింద పని చేసుకొని పైకి వచ్చేసరికేనే మా ఆయన అయితే వంట చేసేసాడు. ఏంటిది అది, కోడిగుడ్డు పొరటు అయితే వేసేసాడండి. అసలు నేను చెప్తూనే ఉన్నా నేను, ఇక చేసేసాడు. సరేలే అని ఇక ఇవాళ తీసేసాను. ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయి, అవన్నీ వేసేసి కొంచెం స్టీల్ అట్లాంటివి తీసుకోవాలి. జలం దాంట్లో అట్లా వండకూడదు అంటున్నారు. అందుకనేసి ఇక మార్చేద్దాము సామాను కొంచెం అనేసి అనుకుంటున్నా. ఇకైతే ఇత్తడిది ఈ గిన్నెకి పెద్ద చాప్టరే ఉంది. ఈ ఇంటికి ముందు రేకుల షెడ్ ఉండేదన్నమాట. అది ఒక గది, ఒక పంచ, ఒక చిన్న కిచెన్ ఉండేది. పెద్ద ఓపెన్గా ఉండేది అనమాట. అంత విశాలంగా ఉండేది ప్లేస్ అంతా కూడా. ఆ ఇల్లు కట్టినప్పుడు మా ఆయన తెచ్చుకొని దాంట్లో పొంగల్ పెట్టుకున్నాడు. దాన్ని ఎన్ని విధాలుగా వాడాడంటే, చికెన్ ఉండేవాడు దాంట్లోనే, రైస్ ఉండేవాడు, కర్రీస్ అన్నీ కూడా దాంట్లోనే చేసేవాడు. అదొక్కటే ఉండేదిలేండి. అప్పుడు గిన్నె ఏం కొనుక్కోలేదు నేను వచ్చేంత వరకు కూడా. నేను వచ్చినాక ఇవన్నీ అమ్మ ఇచ్చింది అన్నీ. ఆమె దగ్గర ఆమెకి సామాను పిచ్చిలేండి, మా అమ్మకి కొంటూనే ఉంటుంది. ఇక వాటిల్లోనే కొన్ని సామానం అయితే నాకు ఇచ్చింది అనమాట. నేను వచ్చినప్పుడు అయితే ఇంట్లోకి ఏమీ లేవు. ఫంక్షన్స్కి ఇస్తారు కదా, అవి డబ్బాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇంట్లో అయితే. ఇంకా టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇకైతే ఇడ్లీ పిండి అని అమ్మమ్మ వాళ్ళకి కూడా వేశాను. వాడినేమో నైట్ రాలేదనమాట తీసుకోవటానికి. ఇక నేనే అది యూజ్ చేస్తున్నా. బకెట్లో పిండి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇకైతే పక్కన అయితే ఇంకా దీంట్లో అయితే నేను రైస్ వండేస్తున్నాను అనమాట. ఇంకా ఎన్నాళ్ళు అని అటక మీద పెట్టేస్తాం, ఎప్పుడైనా వాడాల్సిందే కదా. అందుకనేసి ఇక రైస్ వండేస్తున్నాను అనమాట. దీంట్లో అయితే మీరు గిన్నెలు అంటే వెనకటి నుంచి ఆ వాటిల్లోనే వండేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ పట్ల ఏదన్నా అన్నీ కల్తీలు అయిపోయినాయి, ఫుడ్ అన్నీ కూడా. ఇక అందుకనేసి కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం మారుతా వస్తున్నాం అనమాట. ఇకైతే గ్రీన్ టీ టాబ్లెట్స్ అంట ఇవి. అంటే ఈ మధ్య వాడుతున్నారు. నేను అసలుకి ఎందుకు బుక్ చేసామని అరిచా కూడా, మళ్ళీ ఎందుకు ఏదో ఒకట అయిద్దిలే అనేసి ఇక సెర్చ్ చేశాను యూట్యూబ్లో. చాలామంది వాడుతున్నారు. ఇంక అందుకనేసి నేనేమనలేదండి. పొద్దున్నే ఒక హాట్ వాటర్ పెట్టుకొని ఒక ట్యాబ్లెట్ ఏం కావాలో అది కరిగిపోతుంది. పుల్లగా కొంచెం జీలకర్ర నీళ్ళు, ధనియా నీళ్ళు తాగినట్టే ఉంది, కానీ పులుపు ఎక్కువగా ఉంది. పర్వాలేదండి, బాగానే ఉంది. ఇకైతే పక్కన రైస్ పెట్టేసి ఇడ్లీ పెట్టేశాను గ్యాస్ పైన అయితే. ఇక అమ్మాయికి అయితే జడలు వేసేసాను. ఆమె నైట్ నీళ్ళు పోసుకోమంటే పోసుకోవాలా, వరుణ్ ఒక్కటే పోసుకున్నాడు అనమాట. అందుకనే యూనిఫామ్ ఉంది. ఇకైతే వాటర్ తాగి పుల్లగా ఉన్నాయి అసలుకి. ఏదో అడ్జస్ట్ చేసుకున్నాను, కాదు తప్పదు, మనకి తెప్పించుకున్నాం కాబట్టి తాగాలి. రోజుకు ఒక టాబ్లెట్ వేసుకొని వాటర్లో తాగేయటమేనండి. ఇంకైతే పిల్లలకి రాత్రే ఇక మకానా ఉంది కదా, ఆ మకానా అయితే నెయ్యి వేసి కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేశాను స్నాక్స్కి అనేసి. ఇక అవి అయితే పెట్టేశానండి. ఇక వాటర్ బాటిల్స్ కూడా వాటర్ పెట్టేసుకున్నారు. అన్నం ఉడికిపోయింది. ఇక పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. సాయిప్రియ అయితే అమ్మాయి రెడీ అయిపోతుంది అనమాట. వరుణ్ ఏంటంటే వాడు రెడీ అవ్వడు, నిదానమే ప్రధానం అంటాడు. ఎప్పుడు బడి ఎగ్గొడదామా అని చూస్తాడు. ఇంకా ఎట్లా అయినా కానీ ఇప్పుడైతే ఏడవట్లేదండి అసలుకి. ఫస్ట్లో అయితే ఏడ్ చేసి కక్కేసుకునేవాడు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న ఉంటే కొంచెం
గారాబం ఎక్కువ అనమాట. ఇది చేస్తాడు కొంచెం. నేనైతే కొడతానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒంటి నిండా దెబ్బలే అసలుకి ఎక్కువ చేస్తున్నాడు ఇప్పుడైతే బాగా అసలుకి అల్లరి. కాలికి దెబ్బ తగిలిందంట, నిన్న మెట్ల మీద పడ్డాడంట, అదే చెప్తున్నాడు అనమాట. ఇంకా వరుణ్ రెడీ చేసేసి అమ్మాయిని కూడా రెడీ చేసేస్తున్నాను. టిఫిన్ వేసి ఇచ్చాను, ఇడ్లీ పెట్టించాను తింటారనేసి. ఎంతసేపు తింటారంటే జాగులు చేస్తారండి. టిఫిన్ అయిపోతేనేమో అందరు ముందు పరుగు తీసేస్తారు. మా అమ్మ ఏం టిఫిన్ చేయలేదు ఈరోజు, ఏమి లేదు, మా అమ్మ ఏం పెట్టలేదు అలా అని గోల గోల చేస్తారు. చేసినప్పుడు ఏమో తినరు. ఎవరు మన మన పరువు ఎవరో దిగిరండి, మన ఇంట్లో వాళ్ళే మన పరువు తీస్తారనమాట. ఇకైతే నేను ఇందాక చెప్పాను కదా, పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదనేసి. అసలుకి రీసెంట్గానే మ్యారేజ్ అయిందనమాట మా ఇంటి దగ్గర అబ్బాయికి. మొన్ననే పాపం శివరాత్రికి అబ్బాయి పుట్టాడు. 9 days అవుతుంది అనుకుంటా, అంతే అవుతుందనుకుంటా. ఇకైతే రాత్రి పాము కరిచి అబ్బాయి చనిపోయాడు అనమాట. తనది చిన్న వయసే, అమ్మాయిది చిన్న వయసేనమాట. ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటో అసలుకి ఏమీ అర్థం కావట్లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి. అంటే గొర్రెలు కాస్తాడనమాట అబ్బాయి. ఎక్కడికి వెళ్తే గొర్రెల దగ్గరికి వెళ్తే ఏంటో ఏదో పాము కరిచిందంట. అసలుకి స్పాట్లోనే ఒక 10 minutesలోనే అంతా జరిగిపోయింది. అసలుకి నైటే చనిపోయాడు అనమాట. అదే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటు ఇటు తిరిగినప్పుడు కొంచెం కింద అటు చేలల్లో వాళ్ళు ముఖ్యంగా అటువైపు వెళ్తూ ఉంటారు కదా, పందిట్లోనే ఉంటాయండి పాములు, పైన ఉంటాయి, పడుకొని ఉంటాయి. చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకైతే పిల్లలకి కర్రీ ఏం చేయలేదు, ఏది వండినా కానీ వెనక్కి తీసుకొస్తున్నారు అనేసి వామ్ రైస్ చేశాను. ఇది తెలియదు వాళ్ళకి, పులిహార అని చెప్పేసి చేసి పంపించేస్తాను. సేమ్ పులిహార ఉన్నట్టే ఉంటుంది, కానీ అది నిమ్మకాయ ఒక్కటే వేయనమాట. అందుకని నవ్వుకుంటున్నాను, మోసం చేస్తున్నాను పిల్లల్ని అనేసి. తప్పదండి, కొన్నిసార్లు మరి వాళ్ళు తినాలంటే ఒక ముద్ద మనం ఎట్లా ఒకట చేసి పెట్టాల్సిందే. మా అమ్మ ఇట్లా చేసినట్టయితే మేము ఎప్పుడో ఇట్లా తినేసేవాళ్ళం. మాకు ఇవన్నీ ఏం లేవులేండి, మేము గవర్నమెంట్ స్కూలే కాబట్టి ఒక ప్లేట్ పట్టుకొని వెళ్ళి తినేసేవాళ్ళం అక్కడ. ఇకైతే అమ్మాయి అయితే అడుగుతుంది సాయంత్రం, పులుపు లేదు మా దీంట్లో సరిపోలేదు అని అనేది. సరే మర్చిపోయి ఉంటాలే, కొంచెం ఎక్కువ వేసి ఉండాలే అనేసి చెప్తా ఉంటాయి ఆమెకి. ఇక వాడైతే తినేస్తాడు. ఇక ఇడ్లీ ఇంకా పులిహార అది చేసి వామ్ రైస్ చేసి వస్తారు. ఇంకా ఇడ్లీ అవ్వలేదు, బస్సు కూడా వస్తుంది. ఇక గిన్నెలు ఏం లేవండి, బట్టలు ఒకటి ఉన్నాయి, అవన్నీ కింద ఉతికేసేయాలి. ఇక మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, షేర్ చేయండి.